హైవేస్ భారీగా తగినటువంటి ధరలు. ఈ ట్రంప్ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి పనులు, కోస్తున్న పిచ్చి పిచ్చి కోతల వల్ల ఇక మోడీ చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. ట్రంప్ బిజినెస్ మ్యాన్ కూడా కాదు, ఇంకా అంతకుమించి వరస్ట్గా తయారైపోయాడు. పేరుకి అధ్యక్షుడిగా ఉన్నాడు తప్ప ఆ రాయల్టీ, ఆ డిగ్నిటీ లేదు. దాన్ని మన మిత్రదేశం ఎప్పటి నుంచో రష్యా, గుడ్, దాని దగ్గరగానే ఉన్నాం. పక్కనే ఒక రకంగా శత్రు దేశం అయినా సరే అలా ఉన్నాడు చైనా వాడు. వాడికి మన అవసరం చాలా ఉంది. ప్రపంచంలో ఆ చైనా వాడు వస్తువులు అత్యధికంగా వాడే దేశాలలో మనది, ఓకేనా? కాబట్టి భారత్తో ఫ్రెండ్లీగానే ఉంటాడు. సో చైనాతో ఫ్రెండ్లీగా ఉందాం, అమెరికాతో ఫ్రెండ్లీగానే ఉందాం. బట్ ట్రంప్ గారు తోక కట్ చేయాలంటే రష్యాతో క్లోజ్గా మూవ్ అవుతూ ఇంకేం చేయాలన్నప్పుడు యూకే, యునైటెడ్ కింగ్డమ్, యూకే నుంచి మనం అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునేది ఏంటంటే జాగ్వార్, ల్యాండ్ రోవర్ అంటే ఖరీదైన కార్లు. బట్ వాటి మీద 150% ట్యాక్స్ అని ఉంది. ఇప్పుడు దాన్ని 10% తగ్గించినారు. వరంగా ఫ్రీ ట్రేడ్ డ్రిల్ అనేది అనుకోండి. మామూలుగా కొన్నింటికైతే ట్యాక్స్లు ఉండవు, ఇంకొన్నింటికి లగ్జరీ ఐటమ్స్కి ట్యాక్స్లు ఉంటాయి. అలా ఇప్పుడు కార్లకు సంబంధించి జాగ్వార్, ల్యాండ్ రోవర్ అన్నప్పుడు ట్యాక్స్ భారీగా తగ్గించేశారు. నాకు తెలిసి ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఉన్న కారు వచ్చేసి నాకు తెలిసి 1.5 వచ్చేసింది, 1 కోటి కూడా రావచ్చు. ఓకే, సామాన్య విషయానికి వద్దాం. స్కాచ్, విస్కీ టైప్, జిన్, వాళ్ళ దగ్గర ఏదైతే లిక్కర్ దొరుకుతుందో మనల్ని ఇంపోర్ట్ చేసుకుంటారో ఇప్పటివరకు దాని మీద 150% ట్యాక్స్ ఉంది. ఇప్పుడు దాన్ని 75% చేశాడు. అంటే ఒక బాటిల్ వచ్చేసి 10,000 రూపాయలు పలుకుతుంది. 750 ml నాకు తెలిసి బాటిల్, ఫుల్ బాటిల్ అంటే అది 10,000 పలుకుతుంది అనుకుందాం. దాన్ని ఇప్పుడు నాకు తెలిసి అది అప్రాక్సిమేట్లీ ఈజీగా 6,000 రూపాయలకి వచ్చింది. ఎందుకంటే బేస్ ప్రైస్ వచ్చేసి ఒక 2,000 3,000 అనుకున్నా, దాని మీద 150% అన్నప్పుడు ఎన్ని రేట్లో చూసుకోండి. మళ్ళీ మధ్య ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ మొత్తం కలగలిపే ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి చాలా తగ్గుతుందండి రానున్న రోజులలో. ఇక నార్మల్ ఊళ్ళల్లో కూడా స్కాచ్ విస్కీ తాగుతామని చెప్పేసి అనుకుంటారు. మందు దాటం ఎంకరేజ్ చేయలే కానీ, బట్ జగన్ లాంటి వ్యక్తి ఆ జే బ్రాండ్ పిచ్చి మందు తీసుకొచ్చి తర్వాత మందు కూడా మంచిది అమ్మాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అన్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది తప్పులేదురా బాబు, ఈ రకం కూడా పబ్లిసిటీ చేసుకొచ్చాను. సో పాయింట్ ఏంటంటే జిన్, విస్కీ, స్కాచ్ ఇవి తగ్గుతాయి. కాస్మెటిక్స్, అక్కడ సౌందర్య సాధనాలు, సౌందర్య ఉత్పత్తులు చాలా ఉంటాయి యూకే నుంచి. సో ఇప్పటి వరకు మనం ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో బ్రిటన్, ఇంగ్లాండ్, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ తగ్గిపోతున్నాయి అన్నమాట. ఒక యూరోప్ అనే కాదండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ట్రంప్ని చూసి ఏదో తేడా కొడుతుంది రమ్మని అనుకుంటున్నాను అన్నీ కూడా. మన ఉక్రెయిన్, రష్యా విషయంలో కూడా నోరు జారటం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ ఎలా చేస్తాడంటే కోతి కొబ్బరి చెప్ప తిన్నట్టు చేస్తున్నాడు. మొన్న ఆ బుల్లెట్ చెవి దగ్గర నుంచి పోయింది కదా, తాకి వెళ్ళింది. అప్పుడు బ్రెయిన్కి ఏదో నేను అనుకోవటం ఏదో అయింది. ఆయనకు ఒకసారి ఎంఆర్ఐనో సిటీ స్కాన్ అది తీసి సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉందో చెక్ చేస్తే బెటర్. అదర్వైజ్ జగన్ మించినోడు అవుతాడు నాకైతే అనిపిస్తూ ఉంది.